ఓకే, మనం ఆల్రెడీ ఇంటిగ్రల్ డొమైన్, ఫీల్డ్ డెఫినేషన్స్ మనం కాన్సెప్ట్ చెప్పాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థియరము వాటి మీద. థియరం, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ an integral domain. ఇది థియరం, చాలా ఇంపార్టెంట్ థియరము. ఇక్కడ 2 థియరమ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఒకటి, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ అ ఫీల్డ్. ప్రతి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అవుతుందని, ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ థియరము ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. చాలా ఇంపార్టెంట్ థియరము, జాగ్రత్తగా వినండి. ప్రూఫ్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఫస్ట్ డెఫినేషన్స్ రాద్దాం. వీ నో దట్ బై డెఫినేషన్ ఆఫ్ ఫీల్డ్, R is said to be field if ఇప్పుడు అంటాం ఫస్ట్ కేసు ఏంటి? ఫీల్డ్కి R is రింగ్ అవ్వాలి. సెకండ్ కండిషన్, R is కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి. థర్డ్ కండిషన్, R has unity element. Fourth condition, every element in R has multiplicative inverse. ఇది ఫీల్డ్ యొక్క డెఫినేషన్. ఫీల్డ్ అంటే ఏంటి? ఆర్ అనేది ఫీల్డ్ ఎప్పుడు అవుతుంది? రింగ్ అవ్వాలి, కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. నెక్స్ట్ ప్రతి ఎలిమెంట్ కూడా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి, అప్పుడు అది ఫీల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ రాదు. బై ది డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ డొమైన్. సో ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్, R is said to be an integral domain. ID అంటే ఇంటిగ్రల్ డొమైన్ అనుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? R is a ring. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? R is commutative. థర్డ్ కండిషన్, కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, R has unit element. Fourth condition, R has no zero divisors. ఇది ఇంటిగ్రల్ డొమైన్ యొక్క డెఫినేషన్. ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? రింగ్ అవ్వాలి, కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, నో జీరో డివైజెస్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి. అంటే ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఇంటిగ్రల్ డొమైన్ ఎప్పుడు అవుతుంది? ఆర్ అనేది రింగ్ అయినప్పుడు. చూడండి, ఫస్ట్ కండిషన్ ఆర్ అనేది రింగ్ అయింది, ఫస్ట్ కండిషన్ సరిపోయింది. సెకండ్ కండిషన్ కమ్యుటేటివ్ రింగ్. థర్డ్ కండిషన్ యూనిట్ ఎలిమెంట్. కానీ ఫోర్త్ కండిషన్ నో జీరో డివైజర్స్ ఫీల్డ్కి లేదు. అది ఒక్కటి మనం ప్రూవ్ చేస్తే ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అయినట్టే. సో వీ హ్యావ్ ఇట్ ఈస్ టు ప్రూవ్ field is an integral domain. ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఇంకొక కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఏంటి? ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ఇట్ ఈస్ enough to prove that field has no zero divisors. మనం ప్రూవ్ చేయాలి
ఫీల్డ్కి జీరో డివైజెస్ లేవని ప్రూవ్ చేస్తే ఫీల్డ్ ఆల్రెడీ ఇగో రింగ్ అయింది, కమ్యూటేటివ్ రింగ్ అయింది, యూనిట్ ఎలిమెంట్ ఉంది. ఇంకొక కండిషను జీరో డివైజెస్ లేవని ప్రూవ్ చేస్తే ఫీల్డ్ కూడా ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో ఈ కండిషన్ ఒకటే మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ దాకా రాసుకోండి. సో చూడండి, జస్ట్ మనం డెఫినేషన్ రాసాం. ఫీల్డ్కి ఇంటిగ్రల్ డొమైన్కి డెఫినేషన్స్ రాసాం. ఫీల్డ్ని ఇంటిగ్రల్ డొమైన్ చూపించాలి కాబట్టి లాస్ట్ కండిషన్ ఒక్కటే కామన్గా లేదు. ఆ లాస్ట్ కండిషన్ ఏంటి? ఫీల్డ్కి అదే ఇంటిగ్రల్ డొమైన్కి జీరో డివైజెస్ ఉండాలి, అప్పుడే అది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. కాబట్టి మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? ఫీల్డ్కి జీరో డివైజెస్ లేవని ప్రూవ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ if AB equal to 0 implies A equal to 0 or B equal to 0 అని మనం ప్రూవ్ చేస్తే జీరో డివైజెస్ లేనట్టు. రెండు గుణిస్తే జీరో వస్తే జీరో అవ్వాలనుకోండి, ఏదో ఒకటి జీరో అయితే దానికి జీరో డివైజెస్ లేనట్టు అనమాట. ఏదో ఒకటి జీరో అని ప్రూవ్ చేయాలి, చేస్తే సరిపోతుంది. సో అది కూడా రాసుకోండి, అక్కడ దాకా రాయండి. సో ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తున్నాం చూడండి. దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. ఫీల్డ్లో టూ ఎలిమెంట్స్ తీసుకోండి. ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. ఎఫ్ అని ఫీల్డ్ అనుకుందాం, ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఫీల్డ్ అనుకుందాం. ఫీల్డ్లో టూ ఎలిమెంట్స్ తీసుకుందాం, ఓకేనమ్మా. ఫస్ట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. లెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏ జీరో కాదనుకుందాం. ఏ జీరో కాదంటే ఖచ్చితంగా బి జీరో అవ్వాలి. అది మనం ప్రూవ్ చేస్తే జీరో డివైస్ లేనట్టు, అర్థమవుతుందమ్మా. సో ఏ జీరో కాదని తీసుకుందాం. అప్పుడు బై డెఫినిషన్ ఆఫ్ ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం ఏ అనేది ఎఫ్లో ఉంది కాబట్టి ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది. బై ద డెఫినేషన్ ఆఫ్ ఫీల్డ్ ఏ హ్యాస్ ఇన్వర్స్ ఎలిమెంట్. A inverse belongs to F. ప్రతి ఫీల్డ్ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి. ఫోర్త్ కండిషన్ అదే ఫీల్డ్ది. సో ఏకి ఇన్వర్స్ ఉంటుంది. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ. ఇది కండిషన్, ఇది తెలుసు కదా ఆల్రెడీ. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా, ఇక్కడ నాకు అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఏబీ ఈక్వల్ టు 0 తీసుకోండి. కన్సిడర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0. కన్సిడర్ ఏబీ ఈక్వల్ టు 0. ఏ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం మనం. ఇప్పుడు రెండు వైపులా ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. ప్రీ మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుంది? ప్రీ మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అసోసియేటెడ్ అప్లై చేయండి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమొచ్చింది? ఇక్కడ 1 కదా. సో ఏం రాయొచ్చు? సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బదులు 1 రాయొచ్చు. 1 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే బి వాల్యూ ఎంత? 0. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే బి వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఈసారి బి 0 కాదని తీసుకుందాం. లెట్ బి నాట్ ఈక్వల్ టు 0. ఈసారి ఆన్సర్ ఏమో మనకి ఏ 0 రావాలి. సో ఇప్పుడు చూడండి, లెట్ బి నాట్ ఈక్వల్ టు 0. మరి సేమ్ ప్రొసీజర్. బై డెఫినేషన్ ఆఫ్ ఫీల్డ్ ఏమన్నా సేమ్ ప్రొసీజర్. బి హ్యాస్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. సో నెక్స్ట్ ఏమన్నా implies B into B inverse equal to B inverse into B equal to 1. మళ్ళీ ఏం కన్సిడర్ చేయాలి? మళ్ళీ కన్సిడర్ ఏం చేయాలి? కన్సిడర్ ఏబీ ఈక్వల్ టు 0. మళ్ళీ ఏబీ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఆల్రెడీ బీ నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ప్రీ మల్టిప్లై చేసాం కదా, ఇప్పుడు పోస్ట్ మల్టిప్లై చేద్దాం.
పోస్ట్ మల్టిప్లై విత్ బి ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? బి ఇన్వర్స్, ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు 0 ఇంటూ బి ఇన్వర్స్. అసోసియేట్ అప్లై చేయండి. ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్ 0. అర్థమవుతుందమ్మా? సో బి ఇంటూ బి ఇన్వర్స్ 1 అంటే ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 0 అంటే ఏ వాల్యూ ఎంత? 0. ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే చూడండి, ఏ 0 కానప్పుడు బి 0 అయింది, బి 0 కానప్పుడు ఏ 0 అయింది. దేర్ఫోర్ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని రాయాలి. ఇక్కడ రాస్తాం. కన్క్లూజన్ ఏం రాయాలంటే బాగా అర్థమైన తీరము. కన్క్లూజన్ ఏంటి? దేర్ఫోర్ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. కాబట్టి ఏంటి? ఫీల్డ్ అనేది ఆర్ అనే రింగ్ అయింది, యూనిట్ ఎలిమెంట్ ఉంది, కమ్యూటేటివ్ రింగ్ అయింది, నో జీరో డివైజెస్. కాబట్టి ఏంటి? ఇంటిగ్రల్ డొమైన్. Therefore every field is an integral domain. Hence proved. ఇదమ్మా తీరం. అర్థమైంది కదా తీరం అందరికీ? జస్ట్ సింపుల్ ఫీల్డ్ డెఫినేషన్ రాస్తారు, ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్స్ రాస్తారు. ఓన్లీ లాస్ట్ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. ఫీల్డ్కి నో జీరో డివైజెస్ కాదుగా డెఫినేషన్ ప్రకారం. సో మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? ఫీల్డ్కి నో జీరో డివైజెస్ అని ప్రూవ్ చేయాలి. ఒక్కొక్కసారి ఒక్క తీరం ఇస్తారు, ప్రూవ్ దట్ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని ఒక్క తీరం ఇస్తారు, లేదంటే ఈ తీరం ఇస్తారు. ఈ తీరం ఇచ్చినప్పుడు కూడా అదే యూజ్ చేయాలి. సో ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏబి ఇంటూ 0 తీసుకుంటాం. ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే బి 0 వస్తుంది, బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ 0 వస్తుంది. అర్థమైందమ్మా? అది తీరం. Okay, thank you.